హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకుంటాపూర్ హైదరాబాద్. హాయ్, నా పేరు ప్రమీల. నేను మియాపూర్ నుండి వచ్చాను. నాకు స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కుట్టడానికి నేర్చుకోవడానికి అని వచ్చాను. నా బ్లౌజులు డ్రెస్సులు అన్ని కుట్టడానికి వస్తున్నాను. ఎలా చూసారు ఇది? యూట్యూబ్ లో చూసి వచ్చాను. యూట్యూబ్ లో చూసి నచ్చి వచ్చేసాను. ఓకే ఓకే. ప్రమీల తను 60+ దాని ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు ఎందుకు నేర్చుకోలేదు మరి? మీరు ఇన్ని రోజులు నేర్చుకునేందుకు రోజులు నాకు బయటకి వెళ్ళడం, యుఎస్ కి వెళ్ళడము నాకు టైం దొరకలేదు. ఇప్పుడు దొరికింది. ఇప్పుడు దొరికింది మీ ఏజ్ కు. నేను అదే నాది ఇంత ఏజ్ ఉంది కదా మరి 60+ ఏజ్ చేయగలుగుతానని చెప్పాను అన్నది. నేను కొంచెం భయపడినా కానీ చాలా యాక్టివ్ ఉందండి. 62 years. ఇప్పుడు 5 days 4 days వచ్చి 5 days 3 classes అయినాయి. 1 బ్లౌజ్ ఫుల్ గా బ్లౌజ్ కుట్టేసింది. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ కుడుతుంది తను. మరి మీరు ఇక్కడికి వచ్చిన హార్డ్ వర్క్ ఉందని చెప్పిన ఆయన మీరు చేస్తున్నారు. ఈజీ అనిపిస్తుందా, హార్డ్ అనిపిస్తుందా? ఈజీ అనిపిస్తుంది. చేస్తున్నావు అంటే ఈజీ. ఏం లేదు, ఏం ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంటంటే స్టిచ్చింగ్ అంటే నడుము వస్తుంది, కాళ్ళు వస్తుంది, ఒక బాగా ఫీలింగ్ ఉంది లేడీస్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు. కానీ అది ఏం లేదు. ఇప్పుడు నీకు వచ్చి 5 days ఏమీ లేదు. అలా ఏ ఒపీనియన్ తో వచ్చారు? ఇప్పుడు బోటికి పెడతారా? ఇలా ఏ ఒపీనియన్ తో వచ్చారు ఇప్పుడు మీరు? అంటే నా బ్లౌజులు కుట్టుకోవడం, డ్రెస్సెస్ కుట్టుకోవడం, బయట వాళ్ళు కూడా కుడుతూ ఇంట్రెస్ట్. ఇప్పటికి ఈ ఏజ్ లో కుడతా అనుకుంటున్నా. ఏజ్ తో సంబంధం లేదు మేడం. అంతేనా? అంతే. మనసుతో, మైండ్ తో. వెరీ గుడ్, వెరీ గుడ్. మనసుతో మైండ్ తో చేసుకోవచ్చు. మీ వల్ల మా ఇన్స్టిట్యూట్ లో చాలా మంది మారాలని కోరుకుంటున్నా. మా ఇన్స్టిట్యూట్ లో 30+ 20+ మీరు ఒక బ్లౌజ్ విని ఆ పోనీ తీయన్నట్టుగా ఉన్నారు. నేను చూసిన మిమ్మల్ని అంటే బ్లౌజ్ చాలా బాగా కుట్టారు. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కూడా కుడుతున్నారు. ఇప్పుడు 3rd class. ఇప్పుడు మంచిగా అర్థమవుతుందా? సరే, ఎంత అర్థమవుతుంది అడుగుతా. అసలు మీ వల్ల ఏంటంటే మా ఇన్స్టిట్యూట్ లో చాలా మంది జ్ఞానోదయం అయితే ఫ్రాంక్ చెప్పాలంటే ఫస్ట్ జాయిన్ అవుతారు. ఇప్పాలా మేడం, అబ్బాయి మళ్ళీ రాయాలన్నా, ఇది మళ్ళీ చాలా మంది ఇంకా చిన్న పిల్లలు ఎక్కువ అంటారు, ఎక్కువ యూత్ ఎక్కువ 20+ చాలా మంది అంటారు. ఫ్రాంక్ చెప్పి మీరు అసలు ఏ ఓపిక ఎన్నిసార్లు ఇప్పుడు అన్నిసార్లు ఇప్పుతుంది, ఎన్నిసార్లు కుట్టాలి కుడుతుంది. కానీ నేనే కుర్చీసుకొని కట్ చేసుకొని లేదు, నేను కుర్చేసుకొని చెప్పి నిల్చొనే కట్ చేస్తుంటాను. మళ్ళీ స్టిల్ నా 10:30కి వచ్చి 6 వరకు ఉంటుంది. ఇంతసేపు వద్దంటే లేదు నేను మంచుకున్నాను చెప్పి 6 వరకు కూడా ఇదే ఎనర్జెటిక్ ఉంటుంది. అసలు ఇంత కూడా అదే యూత్ 6 కాగానే అమ్మ అంటారు ఖచ్చితంగా. వాళ్ళని కోపడతా. మా వల్ల సగం ఏజ్ లేదు, ఎందుకంటే మా వల్ల అయితే మేడం, మా కాళ్ళు వస్తున్నాయి మేడం అదే అంటారు. కానీ మీరు మాత్రం అసలు ఏమంటే నేనే మీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అయ్యో కూర్చోండి కాళ్ళు వస్తుంది దట్టు కాళ్ళప్పుడు ఉన్నాయి కొంచెం. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడైతే కుట్టినాక కూర్చున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇదొక స్టిచ్చింగ్ ఏమైనా వచ్చా? నేను 20 years బ్యాక్ కుట్టారు. మరి ఇప్పుడు వచ్చి ఏం ఈజీ అనిపిస్తుంది? ఏ భయం లేదు. ఫస్ట్ బ్లౌజ్ తీసుకొచ్చారా? ఉందా మీ దగ్గర? ఇంటికాడ ఉందా? ఓకే, తర్వాత మనం ఫోటో పెడతాం మనము. ఇప్పుడు దీనికి 3 classes అయినాయండి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఇలా చూపిస్తాం మనం. మేము క్లాస్ ఇది వరకు చూపించాము. ఇది 3 సేమ్ బ్యాక్ అని చెప్పాను, గుర్తుందని. ఇది కూడా సేమ్ బ్యాక్. ఫస్ట్ బ్లౌజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు 3rd బ్లౌజ్ సేమ్ బ్యాక్. సేమ్ బ్యాక్ అంటే +1 అయింది అక్కడ. ఇప్పుడు తన కూడా సేమ్ అందరిలాగానే చెప్తున్నాండి, కానీ మంచిగా అర్థమవుతుంది అని అంటుంది. వీళ్ళకి కదండి, ఎవరికైనా యూత్ అయినా ఏ ఏజ్ కైనా ఎన్నిసార్లు చెప్తా అసలు అడగండి. అర్థం కాకుంటే 10 సార్లు అడగండి. అర్థమైతే మాత్రం మళ్ళీ నేను కాకుండా 3 టీం ఉంటారు, 3 టీం కూడా చెప్తారు వాళ్ళు. ఖర్చులు అయితే 2 కదా, 2 3 సేమ్ బ్యాక్ అయినా చెప్తా, ఎందుకంటే మీకు అర్థం కావాలి ఎప్పటికైనా. ఇప్పుడు 3 బ్లౌజ్ సేమ్ బ్యాక్, ఫ్రంట్ లో మారుతాయి. ఒకటి క్రాస్ కటింగ్, ఒకటి స్ట్రైట్ కటింగ్, ఒకటి ప్రిన్సెస్. బ్యాక్ మాత్రం సేమ్ ఉంటది, ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ పార్టే మారుతుంది. ఈ రౌండింగ్ అయితే 6.5. 15 అంతే. ఇది చెస్ట్ డిపెండ్స్. ఇది ఫ్రంట్ లెంత్ అంతే. చెస్ట్ /4 డివైడెడ్ బై 4 9. ఇది మాత్రం 3 ఐడియా ఉంది కదా. /4 ఇది కూడా /4. 8. అద్దెగా కూడా చెప్పండి ప్రమీల, మళ్ళీ చెప్తా. అలా ఏం లేదు. మళ్ళీ క్లాస్ అయిపోయినాక మళ్ళీ 1 week తర్వాత చెప్తా. క్లాస్ అయిపోయింది 1 week తర్వాత మేడం ఏమనుకో, మళ్ళీ 1 week తర్వాత చెప్తా. ఇప్పుడు మీకు కూడా ఒక క్లాస్ అర్థంగా చెప్పాను కదా ఇంత ముందు. అదే అడుగుతా మేడం, అడగండి. అదే డౌట్స్ అన్ని అడుగుతా. కానీ నీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది కదా? హ్యాపీయా? ఇప్పుడు వచ్చేది మీకు హ్యాపీనా? ఇప్పుడు వచ్చి జాయిన్ అందుకు హ్యాపీనా? ఇది సేమ్ బ్యాగ్స్ అండి. ఫ్రంట్ దాన్ని క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ సేమ్ ఉంటాయి. ఇవన్నీ ఏం మారదు. 4 అది పావు. ఇది 10 బ్యాక్ నెక్ 9 పెట్టాను. ఓకే, అది నేను నెక్ మాత్రం కస్టమర్ చాయిస్ అనేది మాత్రము మనది ఏముండదు. ఇప్పుడు మీరు కుట్టినప్పుడు కస్టమర్ అడగాలి లెంత్ 9 పెట్టాలా, మనం అడగాలి, కంపల్సరీ అడగాలి మనం.
ఇది 9 అండి. ప్రతి ఒక్కటి రాసుకుంటూ వస్తాను నేను ఇక్కడ. సేమ్ అయినా రాస్తా, ఎందుకంటే మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఇది అర్థం కావద్దు అని. ఎడ్డింగ్ రాస్తా ఫస్ట్. నార్మల్, ప్రిన్సెస్, బ్యాక్. నా పేరు ఖచ్చితంగా రాస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈ బుక్లు మొత్తం నేను చేసినవి ఉంటాయండి. ఈ బుక్లు మొత్తం ప్రతి ఒక్కటి, అవును, ప్రతి ఒక్కరి పేరు చెప్తాను ఈ బుక్లో. మళ్ళీ వాళ్ళు హోంవర్క్ బుక్ వేరే ఉంటుంది. ఇలా అసలు ఏం తప్పు, ప్రతి ఒక్క 18 ప్యాటర్న్స్ 18 ప్యాటర్న్స్ చెప్తాను మీకు. ప్రతి ఒక్క నేనే చెప్తాను. తర్వాత ఇంకొక బుక్లో నోట్స్ కంపల్సరీ హోంవర్క్ కూడా చేయాలరా. ఇది అతికెట్టండి, గమ్ముడు ఇస్తే అతికెట్టి. ఎందుకంటే ఈ పేపర్ పోయిందనుకో వాళ్ళకి అర్థం కదా అసలు. ఫస్ట్ ఖచ్చితంగా అతికి ఇక్కడ. ప్రమీల గారు ఇప్పుడు క్లాస్ చెప్పింది అర్థమైంది, డౌట్స్ ఉన్నాయి ఇందులో? అర్థమైంది మేడం. మళ్ళీ హోంవర్క్ చేసినప్పుడు కొంచెం డౌట్స్ వస్తే అప్పుడు మళ్ళీ వచ్చారు కదండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చెప్తాను. ఇంకా యూత్ కానీ ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఇంట్రెస్ట్ తోటి వచ్చి నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో చాలా బాగా చెప్తున్నారు మేడం. వేరే చోట వెళ్ళాను, చూశాను, కానీ అక్కడ క్లాసెస్ చెప్తా అన్నారు, కానీ మాకు నోట్సెస్ లేదు అక్కడ. ఓకే, ఇక్కడ నోట్సెస్ బాగా చెప్తున్నారు, అన్నీ అర్థమయ్యేటట్టు మేడం. ABCDEFGH అని అన్నీ చెప్పి లెంత్, కటింగ్, వేస్ట్, రౌండ్, అవన్నీ హ్యాండ్ లూజ్ అవన్నీ బాగా చెప్తున్నారు. నోట్స్ బాగా అర్థమైపోతుంది మనకు. ఒకసారి వచ్చే వాళ్ళకి ఒకసారి 2 సార్లు చెప్తే చాలా బాగా అర్థమైపోతుంది. ఎవరైనా రావచ్చు, వచ్చి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ బాగా నచ్చింది మాకు. జాయిన్ అనుకునే వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి రండి, ఫోన్ మాట్లాడండి. ఫోన్ల కంటే ఎక్కువ వచ్చి చూడండి, ఇక్కడ లైవ్గా చూసి మా స్టూడెంట్స్తో రివ్యూ కూడా తీసుకోవచ్చు. నేను అందరితో మాట్లాడమంటే హాస్టల్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ దగ్గర ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు, కానీ డైలీ రారు. ఎందుకంటే ఇది ఇండివిజువల్ క్లాసెస్, వాళ్ళకి వీలున్నప్పుడు వస్తారు, కానీ మాక్సిమం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అయిపోతుంది. అలా ప్రతి ఒక్కరికి చెప్తాను, వచ్చి చూడండి. ఒక డే 3-4 అవర్స్ ఉండొచ్చు, ఇది ఫీజు కట్టకుండా. ఒక డే 3-4 అవర్స్ ఉండి మొత్తం అందరు రివ్యూ తీసుకున్నాకనే నెక్స్ట్ డే జాయిన్ కావచ్చండి. ఫోన్తో కాకుండా మీరు లైవ్ రావడమే చాలా బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. శ్రీలత.